124 సంవత్సరాల్లో ఇండియాకి 10 బంగారం, 9 వెండి, 17 కాంస్యం. ఏంది ఇది? చెప్తా. ఒలింపిక్ మెడల్స్ అనమాట. 1900లో నార్మన్ ప్రిచర్డ్ ఫస్ట్ టైం ఇండియాకి ఒలింపిక్ మెడల్ తెచ్చిపెట్టాట. ఇండిపెండెంట్ ఇండియాకి 1952లో కేటీ జాదవ్ ఒక మెడల్ తెచ్చిపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం కలిపి 35 మెడల్స్ మాత్రమే వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు. ఈసారి 1900లో ప్యారిస్ ఒలింపిక్స్, మళ్ళీ ఇప్పుడు కూడా ప్యారిస్ ఒలింపిక్స్, అండ్ ఈ ఒలింపిక్స్ ద బెస్ట్ ఎవర్ ఫర్ ఇండియా. ఎందుకు, ఎవరు తెచ్చి పెడతారు? మారుకుందాం పోదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. నా పేరు కౌశిక్ అండ్ ఎప్పుడు కూడా ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన విషయాలు వస్తూనే ఉంటాయి. క్రికెట్ గురించి కూడా మాట్లాడుకున్నాం, బట్ ఒలింపిక్స్ ఇయర్ ఇది, మరి దాని గురించి కూడా కాస్త మాట్లాడుకోకపోతే చాలా బాగుందని నాకు అనిపించింది. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, లైక్ చేయండి వీడియోని, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఒలింపిక్స్ చూసే ఇంట్రెస్ట్ మీకు కనుక లేకపోతే ఇది తీసుకొస్తానని భావిస్తున్నాను. ఫెంటాస్టిక్ అమ్మా. ఒలింపిక్స్ చూసే దాని మించి ఇంకే ఉండదు. 4 సంవత్సరాలు ఒకసారి వస్తుంది, ప్రతి సంవత్సరం ఉండదు. అండ్ ఇండియా ఇస్ ఎ గ్రోయింగ్ నేషన్. ఒక సూపర్ పవర్కి దరిదాపుల్లో కూడా లేవు, మన స్పోర్టింగ్ నేషన్ కూడా కాదు, బట్ అయినా కూడా ఆ దారిలో ఉన్నాం. ఈ ఎడిషన్లో ఏంటి ఎక్స్పెక్ట్ చేయాలి, దాని గురించి మాట్లాడుకుందాం. చిన్న హిస్టరీ ఏమిటి అంటే, నాకు చెప్పినట్టుగా 1900లో ఫస్ట్ టైం సమ్మర్ ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2020 దాకా మొత్తం కలిపి 35 మెడల్స్ మాత్రమే. దాంట్లో మెజారిటీ హాకీలో టీమ్ మెడల్స్ వచ్చినవే. ఇండివిజువల్గా గోల్డ్ వచ్చినా కూడా చాలా తక్కువ, 2 మాత్రమే. ఒకటి అభినవ్ బింద్రా, ఇంకో నీరజ్ చోప్రా, రైట్? సిల్వర్స్, బ్రాంజ్, అడపదడప ఇక్కడ అక్కడ మెడల్స్ మాత్రమే. కానీ ఎప్పుడు కూడా ఇండియాకి ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ రా అనుకుందే లేదు. అవన్నీ మరి కాలక్రమేణా కొద్ది కొద్దిగా ప్రతి ఎడిషన్తో మారుతూ పోతాయని వెయిట్ చేస్తాను అనమాట. 2012లో 6 మెడల్స్ వచ్చిన తర్వాత, 2016లో 2 మాత్రమే వస్తే చాలా బాధపడిన తర్వాత, టాప్స్, ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అనే ప్రోగ్రామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత 2020లో మొత్తానికి 7 మెడల్స్ సంపాదించారు. హైయెస్ట్ మెడల్ కౌంట్ ఇప్పటిదాకా ఒలింపిక్స్లో ఇండియాకి ఇదే. అరే ఏందిరా ఇది, అసలు ఏం మాట్లాడుతున్నారు క్వశ్చన్, కానీ అర్థం ఉందా నీకు అసలు? 1.4 బిలియన్, 1.5 బిలియన్ పాపులేషన్లో 10 మెడల్స్ కూడా రావా మనకి అంటే? యాక్చువల్ ఫ్యాక్ట్ అదే భయ్యా. ఒలింపిక్స్లో మనం ఆ స్పోర్ట్స్ని ఇప్పుడు కూడా ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది లేదు, దానికి కావాల్సిన బ్యాకింగ్ ఇచ్చింది లేదు. నెమ్మదిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి చూపించే కాస్త ప్రేమ ఆప్యత కాస్త పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ గత 2-3 ఎడిషన్స్ ఆఫ్ ఒలింపిక్స్ తర్వాత ఇండివిజువల్ స్పోర్ట్స్ని, ఒలింపిక్స్లోనే స్పోర్ట్స్ని కూడా ఆడేవాళ్ళు పిల్లలు పెరుగుతున్నారు. సో నెమ్మదిగా కాలక్రమేణా మారుతున్నాయి. ఈ ఎడిషన్లో ఏంటి ఎక్స్పెక్ట్ చేయాలి? ఇందాక అన్నట్టుగా 7 మెడల్స్ నుంచి 10కి వెళ్తారా? ఇది ఒక ఫస్ట్ టార్గెట్. 117 మంది అథ్లీట్స్ రిప్రజెంట్ చేస్తారు ఇండియాని ఒలింపిక్స్లో. వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్గా 140 మంది వెళ్తున్నారు. అంటే ఇంతకు ముందర మొత్తం కంటిజెంట్ మొత్తం కలిపి 1-2 ఉండేవాళ్ళు సపోర్ట్ స్టాఫ్లో. అలాంటిది ప్రతి ఒక్క ఈవెంట్కి కూడా దానికి తగ్గట్టుగా స్పెసిఫిక్ స్పోర్ట్స్ స్టాఫ్ని కూడా అలొకేట్ చేసి దానికి కూడా కాస్త ఫండ్ ఇచ్చి, అందుకే కాస్త దాన్ని ఏమంటారు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ స్పోర్ట్స్కి కూడా. ఆ స్పెషలైజేషన్కి కాస్త ప్రేమ చూపిస్తున్నారు మొత్తానికి. అందుకే చెప్తున్నాను, దిస్ కుడ్ బి ద బెస్ట్ ఒలింపిక్స్ ఎవర్ ఫర్ ఇండియా. సరే, ఒలింపిక్స్లో ఇండియాకి ఈసారి మెడల్స్ తెచ్చే వాళ్ళలో హోప్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత వచ్చే వీడియోస్లో మనం వేరే ఒలింపిక్ ఈవెంట్స్ అవన్నీ కవర్ చేద్దాం, సరేనా? సరే, ఇండియాకి ఎవరెవరు ఉన్నారు అంటే, అట్ ద టాప్ యువ్ గాట్ ది గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్, నీరజ్ చోప్రా. జావెలిన్లో గతసారి ఒలింపిక్స్లో 2020/21లో జరిగింది, అక్కడ గోల్డ్ మెడల్ సంపాదించిన నీరజ్ చోప్రా ఈసారి కూడా మళ్ళీ గోల్డ్ తనదే వస్తుంది అని అందరూ నమ్ముతున్నారు. కోర్స్ ఇట్స్ గాట్ గ్రేట్ కాంపిటీషన్. పాకిస్తానీ జావెలిన్ త్రోవర్ ఉన్నాడు, తన నుంచి కూడా మంచి కాంపిటీషన్ ఉంది. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ కంపీట్ చేసినా సరే టాప్ 2 స్పాట్స్లో ఏదో ఒకటి, అంటే ఆ మెడల్స్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ నీరజ్ చోప్రాదే. సో ఈసారి కూడా మళ్ళీ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ తన నుంచి. హోప్ఫుల్లీ అది మళ్ళీ జరిగితే ఫస్ట్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లీట్ టు విన్ బ్యాక్ టు బ్యాక్ గోల్డ్ మెడల్స్గా చరిత్రలో తనకంటూ మళ్ళీ ఇంకొక పేజ్ రాసుకుంటాడు నీరజ్ చోప్రా. నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ వద్దాం. మీరాబాయి చాను. అంటే ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్లో మనకు కాస్త హిస్టరీ కూడా ఉంది. కర్ణం మల్లేశ్వరి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తను సిల్వర్ మెడల్ సంపాదించారు. అలాగే మీరాబాయి చాను కూడా గత ఎడిషన్ ఆఫ్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడలిస్ట్. అండ్ ఈసారి మరి ఆ సిల్వర్ని కాస్త గోల్డ్గా మారగలుగుతుందా, కనీసం ఏదో ఒక మెడల్ అన్న సంపాదిస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ తన నుంచి కూడా ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ లిఫ్టర్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం గోల్డ్ మెడల్ చిన్న ఒక్క పొరపాటు వల్ల చేజారిపోయింది. దాన్ని సరి చేసుకునే ప్రయత్నం వేశారు మీరాబాయి చానుది. ఏమిట్రా ఒక చిన్న ఇబ్బంది అంటే, తన కాస్త గాయడం కారణంగా తిరిగి మళ్ళీ తన బేసిక్స్ నుంచి వర్క్ చేయాల్సి వచ్చింది. మరి దాంట్లో కావాల్సిన ఒలింపిక్ పీక్ పర్ఫార్మెన్స్ దాకా చేరుకుందా లేదా అది టెస్ట్ అవుతుంది. బట్ షీఈస్ డెఫినెట్లీ ఒక మెడల్ క్యాండిడేట్ ఫర్ ఇండియా. బ్యాడ్మింటన్ విషయానికి వస్తే యూ ఆల్వేస్ గాట్ పివి సింధు. ఇండియాకి ఎప్పుడు కూడా బ్యాడ్మింటన్లో మంచి మెడల్స్ అందించారు గత 2-3 ఎడిషన్స్గా. బీట్ సైనా నెహ్వాల్ ఆర్ పివి సింధు. అండ్ సింధు దగ్గర 2 మెడల్స్ ఉన్నాయి ఇప్పటిదాకా, ఒక సిల్వర్ ఒక బ్రాంజ్. మరి 2 కాకుండా మిగులుతుంది ఒకటి, అదే గోల్డ్. ఆ బంగారు పథకాన్ని కనుక సొంతం చేసుకుంటే షీ ద ఫస్ట్ ఒలింపిక్ అథ్లీట్ టు విన్ 3 మెడల్స్. ఇది ఇప్పటిదాకా ఎవరు చేయలేదు, తను చేసే అవకాశం ఉంది. జనరల్గా జరిగేది ఏమిట్రా అంటే, తను ఇయరంతా ఎలా ఆడినా
ఒలింపిక్స్కి ముందర ఎలా ఆడినా సరే ఒలింపిక్స్ వచ్చేసరికి ఎక్కడ లేని ఉత్సాహంతో తను కంపీట్ చేస్తూ ఉంటుంది. ఇట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హర్. సో ఈ ముందరంతా కూడా ఈవెంట్స్లో పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా, ఎక్కువ టోర్నమెంట్స్ గెలవకపోయినా కూడా పివి సింధుని ఎవరు కూడా డిస్కౌంట్ చేయరు. బికాజ్ ఈ పెద్ద స్టేజ్లో ఆడడం, గెలవడం, మెడల్ సంపాదించడం, ఆ అనుభవాన్ని ఎక్కడ కొనుక్కోలేరు భయ్యా. అది సంపాదిస్తేనే వస్తుంది. అది ఉంది పివి సింధు దగ్గర. సో షీఈ్ అనదర్ హోప్ఫుల్ ఫర్ ఇండియా. బాక్సింగ్లో దర్ ఆర్ 2 candidates. ఇద్దరు మెడల్స్ తెచ్చే అవకాశం ఉంది. ఒకళ్ళు హైదరాబాద్ చెందిన నిఖత్ జరీన్, తన ఐడల్ మేరీ కోమ్ తోటి కంపీట్ చేసి గతంలో ఇన్ఫాక్ట్ లాస్ట్ ఒలింపిక్స్లో తను క్వాలిఫై అవ్వలేకపోయింది బికాజ్ మేరీ కోమ్ వెంట్ త్రూ. అండ్ ఈసారి నిఖత్ జరీన్, షీఈ్ యాక్చువల్లీ వరల్డ్ ఛాంపియన్ కూడా. మరి తను బాక్సింగ్ విభాగంలో తన కాంపిటీషన్లో తన కేటగిరీలో ఒక గోల్డ్ మెడల్ సంపాదిస్తుందా ఒక చిన్న ఆశ అందరికీ ఉంది. అలాగే లవ్లీనా, తను లాస్ట్ టైం బ్రాంజ్ మెడల్ సంపాదించింది. క్యాన్ షీ డూ బెటర్? ఇప్పుడు బాక్సింగ్లో ఏమిట్రా అంటే మీరు సెమీఫైనల్స్ దాకా వెళ్తే మెడల్ ఇస్ అష్యూర్డ్. అంటే మీరు ఫైనల్స్లో ఆబ్వియస్లీ కంపీట్ చేస్తే యూ గెట్ ది గోల్డ్ ఆర్ ద సిల్వర్, ఆర్ సెమీఫైనల్స్లో ఓడిపోయిన ఇద్దరికి కూడా బ్రాంజ్ అందిస్తారు. వెరీ ఫ్యూ ఈవెంట్స్ వేర్ యూ గెట్ బ్రాంజ్ మెడల్ సెమీఫైనల్స్ వెళ్తే. అలాంటి ఒక ఈవెంట్లో బాక్సింగ్లో లవ్లీనా ఇప్పటికీ ఒక బ్రాంజ్ మెడల్ సంపాదించింది. ఇక తనకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇయర్. బ్యాక్ టు బ్యాక్ ఒలింపిక్స్లో చేయడం అంత ఈజీ విషయం కాదు. లవ్లీనా కూడా ఏంటో చేసిందంటే తన ఈవెంట్ తను ఏదైతే కేటగిరీలో ఫైట్ చేస్తుందో ఒక కేటగిరీ పైకి వెళ్ళింది అనమాట. అంటే కాంపిటీషన్ ఆబ్వియస్లీ ఇంకాస్త పెరుగుతుంది. మన కాంపిటీషన్ని తట్టుకొని కొత్త ఫైటర్స్ తోటి, కొత్త ఒపోనెంట్స్ తోటి వాళ్ళతో గెలిచి మరొక మెడల్ సంపాదిస్తుందా? వెయిట్ చేసి చూడాలి. ఒకవేళ కనుక టీమ్ ఈవెంట్స్ గురించి మాట్లాడితే హాకీ నుంచి మరోసారి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గత ఒలింపిక్స్లో కూడా బ్రాంజ్ సంపాదించారు. కాకపోతే ఇండియాకి మోస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ వచ్చింది ఈ హాకీలోనే. గోల్డెన్ ఏజ్ ఆఫ్ హాకీ అంటుంటారు. 8 గోల్డ్ మెడల్స్ అనుకుంటే ఇప్పటిదాకా ఒలింపిక్స్లో ఇండియాకు ఉన్నాయి. బట్ అఫ్కోర్స్ ఆ కాలం నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మధ్యలో పెద్దగా గోల్డ్ వచ్చింది లేదు. ఇన్ఫాక్ట్ ఆ బ్రాంజ్ రావడమే గగనంగా మారిపోయింది. దాన్ని ఇంప్రూవ్ చేయగలరా? కోచ్ మారారు, ఆట తీరు మారింది. ఏషియాడ్స్లో కూడా గోల్డ్ మెడల్ సంపాదించారు. క్యాన్ దే డూ బెటర్? క్యాన్ దే గెట్ దట్ సిల్వర్ ఆర్ ఈవెన్ ద గోల్డ్? ఇదే అందరూ కూడా ఊహిస్తోంది, ఆశిస్తోంది. హాకీ టీం తరఫు నుంచి అగైన్ సులువైన విషయం కాదు. బికాజ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఒలింపిక్స్లో కంపీట్ చేస్తారు. యు గట్ టీమ్స్ లైక్ బెల్జియం, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, వీళ్ళందరితో పోటీ పడి గెలవడం అంటే మామూలు విషయం కాదు. అఫ్కోర్స్ ఇండియాలో కూడా ఎవరు తక్కువ అంచనా వేరు, కానీ అట్ ద టాప్ లెవెల్ కాంపిటీషన్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. గేమ్ మార్జిన్స్ అంటే గెలుపుకి ఓటమికి తేడా చాలా చిన్నగా ఉంటుంటాయి. ఆ ఆఖరి క్వార్టర్ దాకా ఫైట్ చేయగలరా? ఆఖరి సెకండ్స్లో, ఆఖరి నిమిషాల్లో గోల్స్ కన్సిడ్ చేసి అలవాటు ఇండియాకు. దాన్ని మారుకున్నారా? దాన్ని అధిగమిస్తారా? తిరిగి పోరాడతారా? గోల్డ్ సంపాదిస్తారా? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇండియన్ హాకీ టీమ్కి. ఇందాక పివి సింధు గురించి చెప్పినప్పుడు బ్యాడ్మింటన్లో వీ ఆల్సో హ్యావ్ డబుల్స్లో వరల్డ్ ఛాంపియన్స్. యూ గాట్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి. డైనమిక్ డువో. వీళ్ళంత ఎక్స్ప్లోజివ్ బ్యాడ్మింటన్ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఆడతారు. మెన్స్ డబుల్స్ బ్యాడ్మింటన్ చాలా ఇంటెన్స్లీ కాంపీటెడ్ ఈవెంట్ అండ్ దాంట్లో వీళ్ళు వరల్డ్ ఛాంపియన్స్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ టాప్ 2, టాప్ 3లో చాలా కాలంగా వీళ్ళు ఉంటున్నారు. ర్యాంకింగ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళని చూస్తే అందరికీ కాస్త హడలు కూడా ఉందన్నమాట. సో అటు పివి సింధు, ఇటు వీళ్ళిద్దరు రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి ఇద్దరు కలిసి కనుక ఏమన్నా మ్యాజిక్ చూపిస్తే ఇంకో గోల్డ్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గోల్డెన్ బాయ్స్గా మారుతారా ఇండియన్ షటిల్ నుంచి? ఓన్లీ టైం విల్ టెల్. సాధారణంగా మనం గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, కానీ చాలా దగ్గరగా వచ్చి ఎవర్రా ఓడిపోయారంటే ఒకటి పీటీ ఉషా గారి పేరు గుర్తొస్తుంది. అలాగే లాస్ట్ ఎడిషన్లో యూ హ్యావ్ అదితి అశోక్. గోల్ఫ్లో షీ వాజ్ డామినేటింగ్ గోల్ఫ్. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ వస్తుందేమో అనుకున్నారు, బట్ లాస్ట్ డే చేసిన చిన్న పొరపాట్ల వల్ల బ్రాంజ్ కూడా దక్కలేదు. 4వ స్థానంలో ఫినిష్ అయింది. అండ్ దాంతో అందరూ కూడా ఎంతో నిరాశపడ్డారు. బికాజ్ యాక్చువల్గా గోల్ఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది లేదు, కానీ ఆదిత్య అశోక్ బహుశా అక్కడి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రాణం ఏదైతే ఉందో చాలా నేర్చుకుని ఉండాలి, అనుభవం కాస్త పెరిగి ఉండాలి. ఆ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి పోయినసారి ఏదైతే మెడల్ మిస్ అయిపోయిందో, ఆ గోల్డ్ ఏదైతే మిస్ అయిపోయిందో తిరిగి అది కనుక సంపాదించగలిగితే నథింగ్ లైక్ ఇట్. తన పీజీఏ టూర్లో కూడా సీజన్ రీసెంట్లీ వెరీ వెల్. సో ఆ అనుభవంతో, ఆ కాన్ఫిడెన్స్ తోటి అడుగు పెడుతుంది ఒలింపిక్స్లోకి. సో ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ఆదిత్య అశోక్. హోప్ఫుల్లీ మనందరి కోసం తన ఒక మంచి ప్రదర్శన ఇచ్చి ఆ మెడల్ సంపాదిస్తున్న ఆశిద్దాం. గత 2-3 ఒలింపిక్స్ కనుక మీరు క్లోజ్గా ఫాలో అయి ఉంటే రెస్లింగ్లో చాలా మెడల్స్ వచ్చాయి ఇండియాకి. అలాగే ఈసారి కూడా రెస్లింగ్ నుంచి చాలా ఆశలు ఉన్నాయి. వినేష్ పోగత్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ పోగత్ సిస్టర్స్లోనే తను కూడా ఒకరు. అండ్ తన నుంచి కూడా ఒక రెస్లింగ్ మెడల్ యాంటిసిపేట్ చేస్తారు అందరూ కూడా. లాస్ట్ ఎడిషన్లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళగలిగింది. అఫ్కోర్స్ అప్పుడు అంత అనుభవం లేదు. గత 4 సంవత్సరాలు తను కామన్వెల్త్లో గెలిచారు, వరల్డ్స్లో బ్రాంజ్ మెడల్ సంపాదించింది. సో బేసికలీ ఆ అనుభవం మొత్తాన్ని కూడా యూజ్ చేసి రెస్లింగ్ మ్యాట్ పైన ఇండియాకి మరొక మెడల్ తీసుకొస్తారని అందరూ కళలు కంటున్నారు. ప్రస్తుతానికి ఈ పోగత్ సిస్టర్స్ ఉన్నారే, వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ మీద సినిమాలే ఉన్నాయి, తెలిసిన విషయమే. ఈసారి మరి వినేష్ పోగత్ మెడల్ సంపాదిస్తుందా చూద్దాం. ఇంకొందరు రెస్లర్స్ ఉన్నారు, వీళ్ళు మొట్టమొదటిసారి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తారు. వన్ ఆఫ్ దెమ్ హ్యాపెన్స్ టు బి అమన్ షెరావత్. 21 సంవత్సరాలు మాత్రమే. 21 సంవత్సరాలు తన ఐడల్ని
ఓడించి ఈ రెస్లింగ్ కాంపిటీషన్లోకి వచ్చారు. ఇట్ వోంట్ బీ ఈజీ. 21 సంవత్సరాలకి మీరు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడమే చాలా గొప్ప ఫీలింగ్. ఇన్ఫాక్ట్ చాలా తక్కువ మంది చేయగలరు. అలాంటిది తన నుంచి మెడల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే తన మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవాలి. సో అమన్ సెరావత్ అది కనుక చేయగలిగితే తన ఐడల్ని ఓడించడమే కాదు, ఒలింపిక్స్లోకి వెళ్ళి మెడల్ కూడా సంపాదించాడని చెప్పి తన గురించి ఇక జయజయకారాలు. తన మీద సినిమా తీసినా కూడా వాళ్ళకి ఆశ్చర్యపోకర్లేదు. రెస్లింగ్కి ఇండియాకి చాలా అవినాభావ సంబంధం ఉంది. చెప్పినట్టుగా 1952లో ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ మెడల్ వచ్చింది కూడా రెస్లింగ్ మీద. కేటీ జాదవ్ ఆయన రెస్లింగ్లో ఒక మెడల్ సంపాదించారు. మరి ఈసారి కూడా రెస్లింగ్లో మరిన్ని మెడల్స్ వస్తాయా చూద్దాం. మరొక రెస్లర్ అంతిమ్ పంఘల్. ఈ అమ్మాయి కూడా ఐ థింక్ లాస్ట్ టైం ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినట్టుగా లేదు. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్, వరల్డ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ అండ్ 2022 ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ ఈ మెడల్స్ అని సంపాదించింది. కాకపోతే తను ఏ విభాగంలో అయితే పార్టిసిపేట్ చేస్తుందో 53 kg ఫ్రీ స్టైల్ దాంట్లో గోల్డ్ మెడల్ అయితే రాదు అని ఫిక్స్ అయిపోయి అంతిమ్ పంఘల్ ఈసారి ఏమన్నా అంతిమ్ బ్లో అదే నాకౌట్ బ్లో అకారికి ఇవ్వగలుగుతుందా, ఏమన్నా ఓ మిరకిల్ జరిగి గోల్డ్ సంపాదిస్తుందా? సరే గోల్డ్ కాకపోయినా సిల్వర్ అయినా బ్రాంజ్ అయినా, ఇన్ఫాక్ట్ ఇండియాలో ఇప్పుడు ఏ మెడల్ వచ్చినా సరే ఆహా దేవుళ్ళయ్యా మీరు అన్నట్టుగా చూస్తారనమాట. మరి యంగ్స్టర్ నుంచి కూడా మరొక మెడల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఆ డ్రాస్ అని అనుకూలంగా వస్తే అకారితోటి ఏ ఫైనల్లోనో పడినట్టుగా ఒక బౌట్, ఒకవేళ అలా డ్రా అన్న పడితే మేబీ ఫైనల్స్ దాకా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకర్లేదేమో. బట్ రెస్లింగ్లో ఎప్పుడూ కూడా ఒక అవకాశం ఉంటుంది. మీరు ఎవరైతే అయితే ఓడిపోయారో వాళ్ళు కనుక ఫైనల్స్కి వెళ్తే మీకు మళ్ళీ ఆ బ్రాంజ్ కోసం పోటీ పడే అవకాశం ఉంటుంది అనమాట. సో దట్ ఆల్సో ఇస్ ఆల్వేస్ అవుట్ సైడ్ ఛాన్స్. అలా గతంలో కూడా రెస్లింగ్లో ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చాయి ఇండియాకి. సో ఆ ఆప్షన్ కూడా ఎప్పుడు ఉంటుంది. సో చాలా క్లోజ్గా వాచ్ చేస్తారు అందరూ ఈ రెస్లర్స్ అందరినీ కూడా. షూటింగ్ యాజ్ అన్ ఒలింపిక్ స్పోర్ట్ అభినవ్ బింద్రా ఎప్పుడైతే గోల్డ్ సంపాదించారో 2008లో అప్పటి నుంచి కూడా అందరూ కూడా వెరీ వెరీ గంగ్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు వీ హ్యాడ్ గ్రేట్ షూటర్స్, జస్పాల్ రాణా ఉండొచ్చు, అభినవ్ బింద్రా ఉండొచ్చు, ఇలా చూసుకుంటూ పోతే చాలా మంది షూటర్స్ వచ్చారు ఇండియా నుంచి. కామన్వెల్త్ గేమ్స్లో, ఏషియన్ గేమ్స్లో కన్సిస్టెంట్గా మెడల్స్ అందిస్తూ వచ్చారు. ఒలింపిక్స్లో లాస్ట్ టైం ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్ అనమాట, ఏ షూటర్ కూడా మెడల్ సంపాదించకపోవడం. అయితే ఈసారి సిఫ్ కౌర్ సమ్రా తన నుంచి మెడల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఎంబీబీఎస్ పర్సూ చేస్తూ దాన్ని మానేసి ఫుల్ టైం షూటర్గా మారిపోయి ఇప్పుడు మరి క్వాలిఫై అయ్యి తన నుంచి మెడల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఎంబీబీఎస్ వదిలేసుకొని షూటింగ్లోకి రావడం, ఈ గన్నుతోటి అందరికి ఉన్న గాయాలని కనుక తను ఏమన్నా కాస్త దాని మధ్య మందు రాయగలిగితే నథింగ్ మోర్ దెన్ దాట్. లెట్స్ హోప్ దట్ సిఫ్ కౌర్ సమ్రా ఒక మెడల్ సంపాదించాలి షూటింగ్లో. గత వైభవాన్ని తిరిగి మెడల్ సంపాదిస్తే నథింగ్ లైక్ ఇట్. సో వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో పాటు ఆర్చరీలో కూడా కొంతమంది మంచి ఇంప్రెసివ్ యంగ్ షూటర్స్ ఉన్నారు, ఆర్చర్స్ ఉన్నారు. మరి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే రెస్లింగ్ నుంచి ఎవరైనా సర్ప్రైజ్ చేసినా కూడా వోంట్ బి టూ మచ్ ఆఫ్ షాక్. బట్ కాకపోతే ఏమిటంటే 7 మెడల్స్ కంటే ఎక్కువ రోజులు ఆశిస్తారు. 10 ప్రస్తుతానికి ఈసారి కావాల్సిన టార్గెట్ 10. 1.5 బిలియన్ పాపులేషన్లో 10 మెడల్స్ అయినా అనిపించవచ్చు, కానీ ఇట్ బి ఎ గ్రేట్ థింగ్ టు హ్యాపెన్. 7 మెడల్స్ నుంచి 10కి వెళ్ళినా కూడా ఆ ఇంప్రూవ్మెంట్ దొరికినా కూడా ఆ పర్ఫార్మెన్స్లో మార్పు చూసినా సరే ఐ థింక్ ఇది రాబోయే తరానికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా మారుతుంది. సో వెళ్ళిన 117 మంది నుంచి కనీసం ఒక 10 మెడల్స్ కనుక రాగలిగితే ఈసారి దీని గురించి మనం నెక్స్ట్ ఒలింపిక్స్ వరకు మాట్లాడుకోవచ్చు. మరి ప్రతిరోజు జరిగే ఒలింపిక్ ఈవెంట్స్ గురించి మన శైలి మాట్లాడుకుందాం. బట్ ఇది వీళ్ళు ఎవరరా అంటే మీరు ఇప్పటి నుంచి అంటే 26వ తారీఖు ఏదైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఆగస్ట్ 11 దాకా జరిగే ఈ ఒలింపిక్స్లో ఇండియా నుంచి ఎవరి తరఫున మెడల్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అని కనుక ఐడియా ఏమైనా లేకపోయి ఉంటే ఈ వీడియోతో కాస్త క్లారిటీని ఆశిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్న అప్పటిదాకా లైక్ ద వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు ఛానల్ స్టామ్ టేల్స్ అండ్ కమెంట్ చేయండి ఎవరి నుంచి మీకు ఆశలు ఉన్నాయి ఫర్ మెడల్, గోల్డ్, సిల్వర్ ఆర్ బ్రాంజ్. అండ్ మరొక మళ్ళీ కలుస్తున్న అప్పటిదాకా కౌశిక్ సెలవు, బాయ్.